News24 న్యూస్ మెదక్ జిల్లాలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. బుక్ చేసిన గ్యాస్ రావడం లేదంటూ రోజుల తరబడి ఎదురు చూసిన ఫలితం లేకపోవడంతో సామాన్యుల సహనం నశించింది. ఇక లాభం లేదని శివంపేట మండలం దొంతిలో గ్రామస్తులు అధికారుల తీరుపై కన్నెర్ర చేశారు. గ్రామానికి వచ్చిన గ్యాస్ ఆటోను అడ్డుకుని బలవంతంగా సిలిండర్లు తీసుకెళ్లారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఓ పక్క దేశంలో పుష్కలంగా గ్యాసులు నిల్వలో ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా రియాలిటీలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఎంత వెయిట్ చేసినా గ్యాస్ దొరకక రోడ్లపై కనిపించిన సిలిండర్లను ఎత్తుకెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. శివంపేట మండలం దొంతి గ్రామస్తులు గత కొంతకాలంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో అల్లాడిపోతున్నారు. సకాలంలో గ్యాస్ అందక పొయ్యి వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే 40 సిలిండర్లతో గ్రామానికి వచ్చిన డెలివరీ ఆటోను గ్రామస్తులు చుట్టుముట్టారు. బుక్ చేసినా తమకు గ్యాస్ ఇవ్వడం లేదని, కానీ కొందరికి మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. డెలివరీ బాయ్స్ కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆటోలోని 40 సిలిండర్లను మహిళలు, గ్రామస్తులు బలవంతంగా లాక్కెళ్లారు. తాము బుక్ చేసిన కారు కానీ బ్లాక్ లో ఎలా అమ్ముతారు అంటూ నిలదీశారు. సకాలంలో సరఫరా చేయాల్సిన ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కష్టాలు తీర్చాలంటూ దొంతి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పైన వాళ్ళని చూస్తున్నాము, పైన చూడము తీసుకొని నేనేమంటున్నా తీసుకోవాలి రాసే గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కేంద్రంపై తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దని డిమాండ్ చేస్తున్న రేవంత్ ఇప్పటికే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్రం డీలిమిటేషన్ పై ప్రతిపాదనలు విడుదల చేయడంతో ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాభా ప్రతిపాదికన లోక్సభ సీట్లను పెంచుకుంటూ పోతే జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెంచాలనుకుంటున్న సీట్లలో సగం సీట్లను జనాభా ఆధారంగా, మరో సగం సీట్లను రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలు రిలీజ్ చేయడంతో రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని మరింత వేగం పెంచారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి ప్రధానంగా 3 కీలక అంశాలను ప్రస్తావించారు. లోక్సభ సీట్లు పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి మహిళా బిల్లును సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం కాదని లేఖలో వెల్లడించారు. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణ భారత రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని మోదీకి సూచించారు. ఈ డీలిమిటేషన్ అంశంపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో నియోజకవర్గాల
పెంపు లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. దానికోసం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరారు. జనాభా ప్రతిపాదికన మాత్రమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం యోచిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతోందని ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాయడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డబ్బులు లేకుంటే రాజకీయం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డబ్బులు లేకుంటే రాజకీయం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇక తనకు పీసీసీ పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన జగ్గారెడ్డి స్పందించారు. రాష్ట్ర రాజకీయాలు, మంత్రి పదవులు, ఎన్నికల్లో ధన ప్రవాహం సహా అనేక అంశాలపై గాంధీ భవన్ వేదికగా మీడియాతో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్ లో చోటు ఉండాలన్నారు. మంత్రి పదవి కావాలంటూ గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న వేళ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కేబినెట్ లో ఉంటే తప్పేంటంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తాను ఇదే చెప్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో డబ్బులు లేకుండా రాజకీయం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బు పెడితే వాళ్లే నాయకులవుతున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 100 కోట్లు ఖర్చవుతుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన జగ్గారెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ అది కూడా 3 ఏళ్లకు 4 ఏళ్లకు అన్నట్లు చెప్పారని వెల్లడించారు. ఇప్పుడు అది చర్చ కాదని కొట్టిపారేశారు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొనసాగవచ్చని తెలిపారు. గ్రామాల్లో రెడ్డిలు, బీసీలు కలిసి ఉంటామని, కలిసి పనిచేస్తామని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పేరును తానే ప్రతిపాదించానని, రెడ్లు అంతా సపోర్ట్ చేస్తేనే ఆయన పీసీసీ చీఫ్ అయ్యారంటూ జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తామంతా కలిసే ఉన్నామని, తమ బంధాన్ని చెడగొట్టొద్దంటూ జగ్గారెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఓసీ అని, ఆ పార్టీ అధ్యక్షుడు ఓసీ అని పేర్కొన్న జగ్గారెడ్డి అప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీశారు. 10 ఏళ్లు ఎవరైనా దళితుడిని సీఎం ఎందుకు చేయలేదని అడిగారా అంటూ ప్రశ్నించారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం జరుగుతోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న సీట్లకు 50% పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించింది. 50% జనాభా, 50% జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వేరువేరుగా పెట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. జమిలి ఎన్నికలు జరిగితే 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్ రాజకీయాల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బాధాకరమైన సంఘటనకు పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థను, గురుకులాలను, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా నిర్వీర్యం చేస్తుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఉన్నత విద్యా ప్రమాణ
ప్రాణాలను కాలరాసి చివరికి కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితి వల్ల అమాయక విద్యార్థులు బలవుతున్నారంటూ తెలిపారు. ఇప్పటికే 140 మందికి పైగా పిల్లలు సర్కారు నిర్వాకం వల్ల కన్నుమూసిన మానవత్వం లేని ముఖ్యమంత్రిలో కనీస చలనం లేదని మండిపడ్డారు. విద్యార్థిని శ్రావణి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలంటూ సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో 2 రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో 2 రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమ, కోస్తా జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం 4, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 1 మండలం ఇలా మొత్తం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 4, పోలవరం జిల్లాలో 7, ఎనకాపల్లిలో 4, కాకినాడ జిల్లాలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 13, ఏలూరు జిల్లాలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో 16, మల్కాపురం జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. ఇక తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, తర్వాత రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గతం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ నా వయసును గౌరవిస్తున్నారు అన్నా అని పిలుస్తారు. కేసీఆర్ కు ప్రజలంటే గౌరవం. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఆకాంక్ష అన్నారు. చివరి క్షణం వరకు ప్రజల కోసమే పోరాడతానంటూ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా తయారు చేసుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారు చేసుకున్నాడు. ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి. అది రివర్స్ గా ప్రభుత్వ సూచన మేరకు పార్టీ నడుస్తుందా? మరి కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలి కూడా అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వయసులో నాకంటే పిన్న, నన్ను అన్న అంటాడు. నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏదైతుందో ఉన్నా కానీ నాపై గౌరవంతో అప్పుడు జైతాల్యూజ వరకు అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసింది. కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారి ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధంపై అనిశ్చితి నెలకొంది. వరుస ప్రకటనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.
బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత 2 రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు ఇది బ్యాడ్ న్యూస్ గా చెప్పొచ్చు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు, అనిశ్చితి క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వారం నుంచి బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,55,350 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది 1,53,930 వద్ద స్థిరపడగా ఇవాళ ఒక్కరోజు 1,420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర 1,42,400 వద్ద ఉండగా నిన్న 1,41,100 వద్ద కొనసాగింది. నిన్నటితో పోలిస్తే 1,300 పెరిగిందని చెప్పవచ్చు. ఇదే ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్.